నల్గొండ జిల్లా కేంద్రంలో నెలలోపు సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో 80% ఇండ్లను 20 ఏళ్ల క్రితమే సేవరేజ్ ట్రీట్మెంట్ అనుసంధానించామని తెలిపారు. 2014లో 38 కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. రానున్న 30 రోజుల్లో ఎస్టీపీని పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు మంత్రి. నల్గొండ శేషమ్మగూడెం దగ్గర ఎస్టీపీ పనులను తనిఖీ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే అదంతా కూడా స్పాయిల్ అయింది. అక్కడ కూడా ప్రతీక్ ఫౌండేషన్ తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ. దాంతోపాటు నేను, మా గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు, మా జేసీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు, మా ఆఫీసర్లతో నల్గొండలో 70%, 80% హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి 2014 అయింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిసి అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అందించినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించారు, ఒక 1 monthలో మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినారు 25 daysలో కంప్లీట్ చేద్దామని.